హలో ఎవ్రీవన్. టీఎస్పీఎస్సి గ్రూప్ 2 షెడ్యూల్ మరియు డేట్స్ అనేది ఆల్రెడీ మనకు కమిషన్ ఫైనలైజ్ చేసింది. ఆగస్ట్లో మనం ఎగ్జామ్ రాయబోతున్నాం. ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అంటే ఇప్పుడున్న 4 monthsకి మన షెడ్యూల్ ఏంటి, మన ప్లాన్స్ ఎలా ఉండాలి, రివిజన్ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది, వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చాలామంది స్టూడెంట్స్కి ఉండే డౌట్స్ని తీసుకొస్తూ ఆల్రెడీ క్లియర్ చేసిన టాపర్ నాగార్జునతో, హీఈస్ యాక్చువల్లీ వర్కింగ్ ఫర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో మనతో పాటు నాగార్జున ఉన్నారు. నాగార్జునతో మనం ఈ క్వశ్చన్స్ని తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. హలో నాగార్జున. హలో సార్, గుడ్ మార్నింగ్. నాగార్జున గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. టైం ఇవ్వడానికి ప్లస్ అడగానే మీరు షెడ్యూల్ పక్కన పెట్టి మా కోసం టైం ఇచ్చి ఇక్కడికి వచ్చి మన స్టూడెంట్ కమ్యూనిటీకి కొన్ని డౌట్స్ ఏవేవి ఉన్నాయో ఆ డౌట్స్ని సాల్వ్ చేస్తూ ఒక రైట్ అప్రోచ్ మీరు మా స్టూడెంట్ కమ్యూనిటీకి ఇస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి, మీరు ఒక మంచి డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. సో ఫస్ట్ మీ జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పండి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటారు తెలంగాణలో. అంటే ఇది మనకు గ్రూప్ 2లో పోలీస్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ మన గ్రూప్ 2లో ఎందుకు పెట్టారంటే ఇది రెవెన్యూకి సంబంధించింది. అంటే మనకు ఎక్సైజ్ ద్వారా మనకు రెవెన్యూ వస్తుంది. సో కాబట్టి దీన్ని మనకు గ్రూప్ 2లో చేయడం జరిగింది. అదేవిధంగా ప్రొహిబిషన్ అంటే మనకు డ్రగ్స్ కానీ, ఇల్లీగల్ లిక్కర్ కానీ, లిక్కర్ కన్జంప్షన్ 18 years లోపు ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి వాటిని కూడా మనం కంట్రోల్ చేయడానికి మనకు ప్రొహిబిషన్ అనేది కూడా. సో ఇది ఎవరికైతే ఒక యూనిఫామ్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్కి వద్దాం. ఓకే సార్. మీరు ఫస్ట్ క్వశ్చన్, మీరు రాసిన ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే సిమిలర్. ఇప్పుడు మన స్టూడెంట్స్ రాబోతున్న ఎగ్జామ్స్ ప్యాటర్న్ కూడా సిమిలరే. అప్పుడు కూడా 4 papers ఉన్నాయి, ఇప్పుడు కూడా 4 papers ఉన్నాయి. కొన్ని పేపర్స్లో మనకు సిలబస్ అనేది కొంతవరకు యాడ్ చేశారు, మిగతా అయితే 90% అయితే మొత్తం సిమిలరే ఉంది. స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ టైం వస్తే ఒక 4 monthsలో ఒక స్టూడెంట్ ఎలా స్ట్రాటజీ చేసుకోవాలి? సార్ ఇంతకుముందు మా సిలబసే సేమ్ ఉంది. మీరు అన్నట్లు ఒక 5 to 10% కొంత చేంజ్ అయింది. అంటే ఇది ఇంతకుముందే నోటిఫికేషన్ వచ్చినప్పటికీ మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసి, సో కాబట్టి అభ్యర్థులందరూ ఆల్రెడీ 90% ప్రిపరేషన్లోనే ఉన్నారు. మన కొత్తగా అప్లికేషన్స్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 6 months బ్యాక్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు వాళ్ళే ప్రిపేర్ అవుతున్నారు. కొత్తగా గ్రూప్ 1 లాగా మనకు ఎవరు రావట్లేదు. సో ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నోళ్ళు కొంచెం ఈ స్టేట్ ఎలక్షన్స్ రావడం వల్ల కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారు. సో ఆల్రెడీ మనకు డేట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పుడున్న టైంని చాలా ప్లానింగ్గా ఉపయోగించుకుంటూనే జాబ్ వస్తుంది. ఎందుకంటే 6 months క్రితం ఎవరైతే 100% జాబ్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఈ గ్యాప్ వల్ల వాళ్ళకి రాకపోవచ్చు. తర్వాత ఇప్పుడు ఉపయోగించుకోకపోతే 6 months వరకు 50% సిలబస్ కంప్లీట్ చేసుకొని ఇంకొంచెం టైం ఇస్తే బాగుండు అనుకున్న వాళ్ళు ఆ టైంను వినియోగించుకొని ఉంటే ఇప్పుడు వాళ్ళ ముందు రేసులో ఉండొచ్చు. సో కాబట్టి ఏదైనా ఇప్పుడు అందరు సమానం అవుతారు. సీనియర్గా ఎప్పటి నుంచో ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు, ఒక 6 months బ్యాక్ ప్రిపరేషన్ వెనకబడిన వాళ్ళు, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అందరూ ఈక్వల్ అయిపోతారు. ఇప్పుడు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఒక ఎక్సెప్ట్ గ్రూప్ 1, గ్రూప్ 3 తప్ప మిగతా అన్ని ఎగ్జామ్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరగాల్సిన ఎగ్జామ్స్ అని జరిగింది. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, జిఎస్ అనేది ఒక కాంబినేషన్. అంటే జిఎస్ కాంబినేషన్ ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ని కాంబినేషన్తో మనకు జిఎస్ ఉంటుంది. మిగతా అన్ని సబ్జెక్ట్ వైజ్ పేపర్స్ ఉన్నాయి మనకు. ఎకానమీ, తెలంగాణ మూమెంట్, సొసైటీ అండ్ పాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ చాలా డైనమిక్ సెక్షన్. సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ పార్ట్ బేసికల్లీ, ప్లస్ ఇది బాగా డైనమిక్ ఉన్న పేపర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంట్. అంటే ఇవి మనకు పేపర్స్లో కవర్ కానివి, ఓన్లీ జిఎస్లో ఉండేవి. వీటిని ఎలా టార్గెట్ చేసుకోవాలి సార్? ఇప్పుడు మనకు జిఎస్ అనేది ఫస్ట్ ఎగ్జామ్. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఫస్ట్ ఎగ్జామ్ అనేది మామూలుగా మనకు 4 పేపర్లు మార్నింగ్, ఆఫ్టర్నూన్ జరుగుతుంది.
2 days జరుగుతుంది. సో మనకు ఫస్ట్ రాసిన ఎగ్జామ్ ఇంప్రెషన్ అనేది సెకండ్ పేపర్ మీద కూడా పడుతుంది. అవును, కరెక్ట్. సో ముఖ్యంగా ఫస్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఫస్ట్ పేపర్కి టైం సరిపోదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి సెట్ అయ్యి ఎక్కడ మిస్టేక్ చేస్తామని ముందుగా ప్రిపేర్ అయ్యి చాలా అక్కడ ఎగ్జామ్ సెంటర్లలో కూడా వాళ్ళు కూడా కొత్త ఉంటారు. ఆ గైడెన్స్ అవన్నీ పాటించి బయోమెట్రిక్ ఇవన్నీ చేస్తే టైం లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్టు మనకు ఫస్ట్ పేపర్కు తీసుకున్నంత టైం మిగతా పేపర్లకు తీసుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ పేపర్లో మనకు మీరు అన్నట్టు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్కి సంబంధించిన సిలబస్ ఉంది. సో కొంతమంది మ్యాథ్స్ స్టార్ట్ చేస్తారు, ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తారు, అట్లా ఉంటుంది. సో ఇదంతా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ హాల్లోకి వెళ్ళినాక జరిగింది. మీరు అన్నట్లు ప్రిపరేషన్ అనేది ఎట్లా అంటే, ఇప్పుడు ఒక కరెంట్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఇవి తప్పితే మిగతా మనకు మిగతా 3 పేపర్స్లో కవర్ అవుతుంది. సో కాబట్టి లాస్ట్ 6 monthsకి సంబంధించి ఎగ్జామ్కి ముందు లాస్ట్ 6 months ఖచ్చితంగా 6 months సంబంధించి స్టేటు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఆ కరెంట్ అఫైర్స్ కూడా మనం డివైడ్ చేసుకొని చదవాలి. ఇప్పుడు మీరున్నారు ఎకానమీకి సంబంధించి మనం 3rd పేపర్ ఉంటుంది. ఆ 3rd పేపర్లో మీరు కాన్సెప్ట్తో పాటు డైనమిక్స్ కూడా చెప్తుంటారు కరెంట్ అఫైర్స్. సో అవి మనకు ఆ పేపర్లో ఉపయోగపడతాయి అండ్ అదేవిధంగా ఫస్ట్ పేపర్లో కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మనకు గవర్నమెంట్ పాలసీస్, స్కీమ్స్, రీసెంట్గా న్యూస్ పేపర్లో వచ్చే ఇష్యూస్ అన్నీ ఎడిటోరియల్లో మనకు ఎట్లుంటుందంటే, ఎడిటోరియల్లో ఒక 3 days బ్యాక్ ఏదన్నా గవర్నమెంట్ ఇనిషియేషన్ ఏమైనా జరిగినా, ఏదన్నా రీసెంట్గా మనకు హెచ్డిఐ రిపోర్ట్ వచ్చింది. హెచ్డిఐ రిపోర్ట్ రాగానే మనకు వెంటనే ఎడిటోరియల్ ఈనాడులో కానీ హిందూలో కానీ 1 day or 2 daysలోనే మనకు ఒక చిన్న ఎడిటోరియల్ దాని మీద డిస్కస్ జరుగుతుంది. సో అక్కడ మనం దాని కరెంట్ అఫైర్స్లో చూడాలి. మెయిన్ మనకు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఒకలా చూస్తారు, మనం దాన్ని చూడాలి. ఎందుకు హెచ్డిఐ అనేది పెరిగిందా తగ్గిందా అనేది ఒక డిస్కషన్ ఉంటుంది. అలాంటివి మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మన క్వశ్చన్స్ కూడా ఇప్పుడు ఒకప్పటిలాగా డైరెక్ట్ ఇండియా హెచ్డిఐ ర్యాంక్ అనేటట్లు రావట్లేదు. ఇండియా హెచ్డిఐ ర్యాంక్ మీద కొన్ని ఒక 4 ఆప్షన్స్ ఇస్తే 4 ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాల్సి వస్తుంది. మనకు హెచ్డిఐ ర్యాంక్ ఎంత ఫస్ట్ సెకండ్ ఇచ్చినా అవి పెట్టగలుగుతారు ఎవరైనా, కానీ ఇప్పుడు అట్లా లేదు. హెచ్డిఐ ర్యాంకుకి సంబంధించి మెజర్మెంట్స్, లాస్ట్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్, ఇప్పుడు ఎలా ఉంది, మనకు మధ్యస్థ దేశంగా ఉందా, ప్రైమరీ దేశంగా ఉందా, లాస్ట్ స్థాయిలో ఉందా అనేది మనకు అడుగుతుంటారు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ టీఎస్పీఎస్సీవి కొన్ని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు మనకు. ఏడబ్ల్యూ ఎగ్జామ్స్, ఓకే, గ్రూప్ 4 ఎగ్జామ్, ఓకే, ప్లస్ గతంలో మనకు జరిగిన గ్రూప్ 1 పేపర్ కూడా మనకు తెలిసిందే. అంటే ఓన్లీ ఇప్పుడు మనం పేపర్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడదాం. టీఎస్పీఎస్సీ ఆల్మోస్ట్ యూపీఎస్సీ స్టాండర్డే ఫాలో అవుతుంది. ఆప్షన్స్ ఎలిమినేషన్స్లో, రీసెంట్ డేటా తీసుకోవడంలో, ఓకే, కంటెంట్ని బాగా డైనమిక్ చేయడం, అంటే డైనమిక్ కంటెంట్ని తీసుకురావడం, అంటే ఒక స్టూడెంట్కు స్టాటిక్ ప్లస్ డైనమిక్ 2 అంశాలపై బాగా వీళ్ళకి అవగాహన ఉండాలి. ప్లస్ ఎలిమినేషన్ ఆఫ్ ఆప్షన్స్ కూడా బాగా ట్రిక్కీగా ఉంటుంది. సో అంటే అంత ఈజీగా ఎలిమినేట్ చేయలేరు. అంటే మీకు స్టూడెంట్కి బాగా అంటే ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్ తెలిసి ఉండాలి. సో అంటే వీటిలో అంటే ఇలాంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్లో మనం తీసుకుంటే ఈ టెస్ట్ సిరీస్ గైడెన్స్, టెస్ట్ సిరీస్ లేదా మెంటర్షిప్ గైడెన్స్, టెస్ట్ సిరీస్ రోల్ ఎంత ఉంటుంది? ఖచ్చితంగా సార్. మనకు మామూలుగా ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళాక మనం చాలా మిస్టేక్లు చేస్తుంటాం. కరెక్ట్. అంటే మనకు ఉద్యోగం వచ్చేటోళ్ళకి రాని వాళ్ళకి తేడా ఏంటంటే, ఉద్యోగం ఎవరైతే జాబ్ కొట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చదివిన క్వశ్చన్ వస్తే 100% వాళ్ళకి మార్క్స్ వచ్చేలాగా ప్రిపేర్ అవుతారు. అంటే తెలిసినవి తప్పులు చేయకుండా ఉంటారు వాళ్ళు. కానీ పాపం ఇంకా కొంతమంది చాలా దగ్గరకు వచ్చిపోయిన వాళ్ళు తెలవని ఎవరికి తెలియదు సార్, అది పక్కకు పెడతాం. కానీ తెలిసినవి కూడా తప్పులు చేస్తారు. అది ఇలాంటి టెస్ట్ సిరీస్ లాంటి మనకు ప్రాక్టీస్ చేయకపోవడం అనేది అక్కడ తెలుస్తుంది. అక్కడ ఎగ్జాక్ట్లీ. సో మనకు టెస్ట్ సిరీస్ల వల్ల నాలెడ్జ్ వస్తుందా రాదా అనేది సెకండరీ. కానీ టెస్ట్ సిరీస్ ద్వారా మనకు ఒక రకమైన మిస్టేక్స్ మనం పూర్తిగా ఇక్కడే చేయాలి. టెస్ట్ సిరీస్లో చేసుకోవడానికి మనకు మంచి అవకాశం. ఒక్కొక్కసారి ఇప్పుడు చాలామంది టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు. మంచిగా దాని మీద పట్టు ఉన్న వాళ్ళు కండక్ట్ చేస్తే డైరెక్ట్ కొన్ని మనకు అంశాలు ఎగ్జామ్లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా వెళ్ళేలా ఉండాలి ఎగ్జామ్కి వెళ్తే. మనం ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా వెళ్తే మనకు అక్కడ వెనుక
ఎగ్జామ్ ఇక్కడ నువ్వు ఎంత చదివావు అన్నది కదా, ఎగ్జామ్ హాల్లో పేపర్ ఎలా హ్యాండిల్ చేస్తున్నావు విత్ ఇన్ ద 3 అవర్స్లో అనేది ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్ అంతా ఇక్కడ అయిపోతే అక్కడ మనకు ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ బిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి అక్కడ మనకు ఓన్లీ ఆన్సర్ మీదనే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మిగతా తప్పులు చేయడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. టెస్ట్ సిరీస్ అయితే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకు టెస్ట్ సిరీస్ అయితే కంపల్సరీ అనొచ్చు మనం. కంపల్సరీ సార్, కంపల్సరీ. అంటే ఒక పేపర్కి మనం టాపిక్స్ లాగా డివైడ్ చేసుకొని ప్రతి ఒక్క టాపిక్ని వీళ్ళు టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ని కొన్ని బిట్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే వీళ్ళకు ఇంకా ఎడ్జ్ దొరుకుతుంది, అంటే ఇంకా కొంచెం నాలెడ్జ్ పెరిగే అవకాశం ఉంది. అటు మన ప్రిపరేషన్లో ఎక్కడ ఉన్నాం అనేది కూడా తెలుస్తుంది సార్ టెస్ట్ సిరీస్ వల్ల. ఇప్పుడు మనం పేపర్ మీద చదువుతున్నప్పుడు బుక్ చదువుతున్నప్పుడు అన్నీ తెలిసినట్లే అనిపిస్తుంది, కానీ వన్స్ అది క్వశ్చన్ రూపంలో వచ్చినాక అది మనం ఆ ఇష్యూని మెమొరీగా ఒక గుర్తుండిపోయేలాగా చదివామా, అర్థం చేసుకొని చదివామా అనేది మనకు ఆ క్వశ్చన్ చూసినప్పుడే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అందుకని టెస్ట్ సిరీస్ అనేది మనం చదివిన అంశాన్ని మనం ఒక కాన్ఫిడెన్స్గా మనకు ఆ టాపిక్ వచ్చు అని గుర్తు చేయగలుగుతుంది మనం టెస్ట్ సిరీస్ చేస్తే. కరెక్ట్. వెరీ నైస్. నెక్స్ట్, అన్ని పేపర్స్ ఒక సైడ్, ఎకానమీ పేపర్ ఒక సైడ్. ఇప్పుడు స్టూడెంట్స్ అందరు ఎకానమీని ఒకలాగా చూస్తారు. బికాజ్ నేను ఎకానమీని దాదాపు ఒక 5-6 ఇయర్స్ టీచ్ చేస్తున్నాను కాబట్టి యూపీఎస్సీకి టీచ్ చేస్తున్నాను, గ్రూప్ 1 గ్రూప్ 2 ఏపీ అండ్ టీఎస్కి టీచ్ చేస్తున్నాను. సో ఇందులో అన్ని పేపర్స్ ఒకలాగా చూస్తారు, ఎకానమీ పేపర్ని ఒకలాగా చూస్తారు. ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎకానమీ పేపర్ని మీరు ఎలా టార్గెట్ చేశారు? నిజమే సార్, మీరు అన్నట్లు అన్ని పేపర్లు ఒక విధంగా ఉంటే ఎకానమీ అనేది ఇప్పుడే కాదు, మా నోటిఫికేషన్ 2016 కంటే ముందు 2012లో కూడా మనకు ఎకానమీ అనేది కీ రోల్ పాటించింది. ఎందుకంటే అప్పటి వరకు అందరూ ఒక రకంగా కాన్సెప్ట్స్ ఓరియంటెడ్ చదువుకొని వచ్చిన వాళ్ళు 2012లో ఫస్ట్ టైం మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటే సర్వే అనేది ఎవరు చదవలేదు అప్పట్లో. అప్పుడు మనకు మన ఎకానమీ పేపర్లో 50% మార్క్స్ సర్వే నుంచి అడిగారు. ఓకే. సో అది చాలా కొద్ది మంది ఫ్యాకల్టీసే చదవని చెప్పగలిగారు. ఎవరైతే ఇక్కడ ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ కొద్ది మంది చెప్పగలరు. అంటే మనం ఆ జోన్ ఎప్పుడు టచ్ చేయకపోయేటోళ్ళు ఎవరు. సో అక్కడ నెక్స్ట్ మా దగ్గరకు వచ్చేసరికి మా కాన్సెప్ట్స్తో పాటు డైనమిక్స్ ఎక్కువ ఉంది మా పేపర్లో. మా ఎకానమీ పేపర్లో చాలా డైనమిక్గా ఉంది. సో ఇప్పుడు మనకు తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, డెవలప్మెంటల్ ఇష్యూస్, ఈ 3 కూడా ఇప్పుడు తెలంగాణ ఎకానమీ చూస్తే కంప్లీట్ మనకు సర్వేనే ఉంటుంది సార్. దాంట్లో కాన్సెప్ట్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇండియన్ ఎకానమీలో కాన్సెప్ట్ కమ్ డైనమిక్ ఉంది. ఇక థర్డ్ పేపర్ అయితే ఇక అది కంప్లీట్ డైనమిక్ ఉంటుంది. సో అది ఖచ్చితంగా దానికి ప్రాపర్ మిగతా పేపర్లలా కాకుండా ప్రాపర్గా దానికి అవ్వాలి. ఎందుకంటే డిసైడింగ్ అనేది ఖచ్చితంగా థర్డ్ పేపరే ఉంటుంది. ఇప్పుడు మనకు థియరిటికల్ సెక్షన్ మీరు అన్నారు డైనమిక్, దీనికి ఏ బుక్స్ చదివితే బెటర్ అనుకుంటున్నాను? ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఉంది, ఇండియన్ ఎకానమీకి 1 or 2 బుక్స్ చెప్పొచ్చు, రీసెంట్ అప్డేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి చదువుకోవచ్చు. ఇంకా సెకండ్ సెక్షన్ కంప్లీట్ తెలంగాణ కాబట్టి తెలంగాణ ఎకానమిక్ అవుట్లుక్ ఒకటి, తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ ఉంటాయి. ఈ 2 చదివితే అభ్యర్థి ఈ రెండింటి మీద ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఫీల్ అవుతాడు, ఒక 80% అని ఫీల్ అవుతాడు. ఈ 2 నేను ఇంతవరకు చదవగలిగిన ఈ బెటర్. కానీ థర్డ్ సెక్షన్కి వచ్చేసరికి ఎకానమీ పేపర్ అది చదివినా కూడా సాటిస్ఫాక్షన్ అనేది రాదు. ఎందుకంటే దాని డెప్త్ ఏందనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు అది పావర్టీ అని ఉండు, పావర్టీ ఎకానమీలో అడిగితే మనం ఇండియన్ ఎకానమీలో అడిగుంటే పావర్టీ ప్రిపేర్ అవ్వచ్చు, డేటా ప్రిపేర్ అవ్వచ్చు మనం రీసెంట్ ఏమన్నా కమిటీ రిపోర్ట్స్ వస్తాయి. కానీ మనకు డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్లో థర్డ్ సెక్షన్ అడిగేసరికి దాన్ని ఏ విధంగా అడుగుతాడు అనేది కూడా చాలామందికి అర్థం కాదు, దాని డెప్త్ అనేది. సో మీరు అన్నట్లు థర్డ్ సెక్షన్ అనేది కొంచెం డివైడ్ చేసుకొని చదివితేనే బెటర్. ఎందుకంటే థర్డ్ సెక్షన్లో అన్ని రిపోర్ట్స్ కమిటీస్ వీటి మీదనే డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు IMF మీరు అన్నట్లు, వరల్డ్ బ్యాంకు, ఇవన్నీ పావర్టీ మీద, అన్ఎంప్లాయ్మెంట్ మీద, హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, ఇవన్నిటి మీద రిపోర్ట్స్ ఇస్తుంటుంది. సో అవే మనకు ఇక్కడ ఉపయోగపడతాయి. అవి ఎక్కువ అందరూ జస్ట్ మనకు ఆల్రెడీ స్టాటిక్ డేటాతో మనకు బుక్స్ తయారు చేసి ఇస్తారు తప్పితే డైనమిక్గా చాలామందికి తెలియదు. ఇంకోటి మీరు అన్నట్లు ఇది ఇప్పుడు మొన్న మనకు గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో చూసినాం సార్. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో తెలంగాణ ఎకానమీ నుంచి మనకు వచ్చిన క్వశ్చన్స్ కూడా ఏది స్ట్రేట్ క్వశ్చన్ లేదు, కంప్లీట్ అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్సే ఉన్నాయి. 1-2 క్వశ్చన్లు మనకు ఇచ్చినా కూడా అవి 2000 లాస్ట్ సర్వేతో ఈ సర్వేతో పోల్స్తూ ఇస్తారు, లేదంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తున్నారు.
కంప్లీట్ దాని సర్వేని మనం ఏదో కాంపిటేటివ్ లాగా ప్రిపేర్ అయితే ఆ, గుర్తుంచుకోకపోతే వచ్చేలాగా అడగలేదు. దట్టు జనరల్ స్టడీస్లో ఇచ్చే ఒక 4-5 బిట్లకే అట్లుందంటే ఇక్కడ కంప్లీట్ ఒక పేపరే ఉంది కరెక్ట్. తెలంగాణ ఎకానమీ. ఇక 50 బిట్లు ఇవ్వాలి అతను తెలంగాణ ఎకానమీ నుంచి కానీ ఇండియన్ ఎకానమీ నుంచి కానీ. ఇంకా ఏ ఏ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇంకా ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడదాం. కరెంట్ అఫైర్స్ దాదాపు ఒక 2-3 పేపర్స్ అయితే మనకు ఈజీగా యూజ్ అవుతుంది. సో కరెంట్ అఫైర్స్ డేటా మనం తీసుకుంటే స్టాటిక్ డైనామిక్ రెండు తీసుకోవాలి. అంటే స్టాటిక్ ఎలా అడుగుతున్నాడు, డైనామిక్ ఎలా అడుగుతున్నాడు, అంటే ఇప్పుడు వచ్చిన క్వశ్చన్స్ను బాగా అనాలిసిస్ చేసి ఇస్తున్నాడు. అంత ఈజీగా కాదు ఎలిమినేట్ చేయడం. కరెంట్ అఫైర్స్ మనం ఎలా యాడ్ చేసుకోవాలి సబ్జెక్ట్లో, ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ చదివితే బెటర్? అయితే నిజంగా సార్ మీరు అన్నట్లు అసలు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎప్పటి నుంచి చదవాలి అనేది ఒక క్లారిటీ లేదు. ఒక మినిమం 8 మంత్స్ చదివినాం సార్. ఓకే. 8 లాస్ట్ 8 నెలలు అయితే చదివినాం. కొన్ని ఉంటాయి సార్, కొన్ని ఇయర్లీ వన్స్ వచ్చే కొన్ని అవార్డ్స్ కానీ కొన్ని స్పోర్ట్స్కి సంబంధించినవి కానీ ఉంటాయి. ఇయర్లీ వన్సే ఉంటాయి, ఒక్కోసారి 2 ఇయర్స్ వన్స్ ఉంటాయి. సో అవి స్టార్టింగ్ లాగా ఉంటాయి కాబట్టి అవి మనం ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ అయినా చదవాల్సింది. సో అవి తప్పదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో చూసుకుంటే రీసెంట్గా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి రీసెంట్గా 2 మెంబర్స్ని తీసుకున్నాం. సో మనం మామూలుగా ఏంది ఎలక్షన్ కమిషన్ యొక్క మెంబర్స్ ఎవరు అపాయింట్ చేస్తారు అవి అవి అంతవరకే కరెంట్ అఫైర్స్లో చదువుతాం. బట్ కానీ ఒక కరెంట్ అఫైర్ వచ్చినప్పుడు దాని యొక్క మెయిన్ థీమ్ ఏందో చదవాలి. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఎంపిక ఏ ఆర్టికల్, దేని మీద ఇష్యూ నడుస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ రీసెంట్గా అమెండ్మెంట్ జరిగింది. ఎలక్షన్ కమిషన్లో సిజేఐ ఉండకూడదని, బట్ సుప్రీంకోర్టు ఏమో సిజేఐ ఉండాలని ఇచ్చింది, వీళ్ళని సిజేఐ ఉండొద్దని అమెండ్మెంట్ చేసింది. సో అక్కడ ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే మనం అది సబ్జెక్టే బట్ అది కరెంట్ అఫైర్. సో మనం జస్ట్ పేర్లు చదువుకొని ఆర్టికల్ చదువుకుంటే అయిపోతుంది. అది ఏ ఆర్టికల్ని అమెండ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఏ ఆర్టికల్ అమెండ్ చేయాలి అనేది. జమిలీ ఎన్నికలు రావాలంటే ఏ ఆర్టికల్స్ని మనం డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు జరగట్లేవా, అసలు జమిలీ ఎన్నికలకు సంబంధించి మనకు ఒక ఐడియా అనేది ఉండాలి. జస్ట్ జమిలీ ఎన్నికల మీద కమిటీని ఎవరు వేశారు, జమిలీ ఎన్నికలు అనేది అంటే ఏంటి, అవి ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది. నాగార్జున గారు, ఇంకోటి ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే కొన్ని ఫుల్ లెంత్ పేపర్స్ ఉన్నాయి. ఎకానమీ, తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్ ఉన్నాయి, అంటే అది ఎక్స్క్లూజివ్లీ ఆ సబ్జెక్ట్స్కే. కొన్ని ఏంటంటే బాగా కాంపోజిషన్ అయిన పేపర్స్ ఉన్నాయి. పేపర్ 2 అనుకున్నా, పేపర్ 1 అనుకున్నా. ఇప్పుడు ప్రిపరేషన్ అంటే లైక్ ఇప్పుడు నేను రివిజన్ స్టార్ట్ చేయాలి లేదా ఇప్పుడు నేను చదవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ చదవాలన్నప్పుడు మీరు ఎలా ప్లాన్ చేయమంటారు? అంటే మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎలా ప్లాన్ చేసుకుంటే అది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది? మనం మామూలుగా ఈ పేపర్ 4 అయినా స్కోరింగ్ బేస్డే మనం ప్రిపరేషన్ ఉండాలి. వెరీ గుడ్. మనకు అల్టిమేట్గా స్కోర్ రావాలి. నువ్వు ఏం చేస్తావు అనేది సంబంధం లేదు, నువ్వు స్కోర్తోనే మనకి ఇంపార్టెంట్ ఆడ జాబ్ డిసైడ్ అయ్యేది. వెరీ నైస్. సో ఇప్పుడు తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్, తెలంగాణ మూమెంట్ అండ్ సోషల్ ఇష్యూస్ ఒకటి, తెలంగాణ హిస్టరీ ఒకటి, ఇవన్నీ ఆల్మోస్ట్ తెలంగాణకు సంబంధించే ఉంటాయి. సో ఇప్పుడు సోషల్ ఇష్యూస్ 150 మార్క్స్, తెలంగాణ మూమెంట్ వచ్చేసి 150 మార్క్స్, తెలంగాణ హిస్టరీ ఒకటి వచ్చేసి 20-30 మార్క్స్ అనుకుంది. ఓకే. సో ఇవి ఖచ్చితంగా స్కోరింగ్ వేయాలి సార్. అంటే ఈజీగా స్కోరింగ్, మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు ఈజీగా స్కోరింగ్. అండ్ మనకు ఓన్లీ తెలంగాణ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటోళ్ళు వాళ్ళకు బాగా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది దీంట్లో. మిగతా సబ్జెక్టులు మనకు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు కానీ మిగతా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన నుంచి వాళ్ళకు ఎక్కువ ఉంటుంది వాళ్ళ నుంచి కాంపిటీషన్. కానీ ఇవి ఎక్స్క్లూజివ్, వీళ్ళు ఎప్పటి నుంచో దీనికోసం ఉంటారు కాబట్టి దీంట్లో అందరూ కూడా స్కోర్ చేయడానికి కూడా ఎక్కువ, ఎందుకంటే లిమిటెడ్ సిలబస్ ఉంటుంది దీంట్లో. వీటిల్లో సిలబస్లో ఏది ఉందో అంతకు మించి బయట నుంచి ఇవ్వడానికి ఉండదు స్కోప్. దట్ ఈజీ. దాంట్లో అప్డేట్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ తెలంగాణ మూమెంట్లో అప్డేట్ చేసుకోవడానికి ఏమి ఉండదు, తెలంగాణ హిస్టరీలో అప్డేట్ చేసుకోవడానికి ఏమి ఉండదు, అలాగే ఇండియన్ హిస్టరీలో కూడా అప్డేట్ చేసుకోవడానికి ఏమి ఉండదు. సో మనం దాన్ని చదివే విధానం లాస్ట్ ఇయర్ పేపర్స్ ఎలా ఇచ్చారో దాన్ని బట్టి ఇక్కడనే మనకు ఒక 200+ మార్క్స్ వస్తుంది. సో మనకు మనం డైలీ చదవాల్సిన వాటిలో కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా రోజు ఒక ½ గంట నుంచి 1 అవర్ చదవాలి. చాలామంది ఏమనుకుంటుంటే ఎగ్జామ్ ముందు 6 మంత్స్ మ్యాగజైన్ తీసుకొని ఒక 2-3 డేస్ చదివేస్తే వస్తుంటే అది తప్పు.
ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది డైలీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్లాన్ చేసుకొని చదవాలి. ఎకానమీ ఒకటి, ఎకానమీకు ఒక వన్ వీక్ కూడా కాదు, ఒక 5 డేస్ గ్యాప్ ఇచ్చినా చేంజ్ అవుతుంటుంది మనకు, మళ్ళీ కొత్తగా కనిపిస్తుంది. సో ఎకానమీ అనేది డే బై డే చదవడానికైనా ప్రయత్నం చేయాల్సి ఖచ్చితంగా. వీలుంటే డైలీ యూజ్ లాగా పెట్టుకున్నా సరిపోతుంది. షెడ్యూల్ చేసుకున్నాం. మీకు మన తెలంగాణ మూమెంట్ కానీ ఇండియన్ హిస్టరీ లాంటిది ఈ స్టాటిక్ సంబంధించినవి ఒక 4-5 డేస్ గ్యాప్ ఇచ్చి చదివినా ఏం కాదు. ఒకసారి చదివినాక బిట్లు ప్రాక్టీస్ చేసుకుంటున్నా పెద్ద కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా. కానీ ఎకానమీ పేపర్ మాత్రం గ్యాప్ ఇస్తే ఇబ్బంది పడుతుంది. సో ఈ ఎగ్జామ్ వరకు మనకు ఎకానమీతో మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇక జిఎస్ అనేది సపరేట్గా మనం కరెంట్ అఫైర్స్ చదువుతుంటాం కాబట్టి సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ కూడా డైలీ ఉండదు. కొంతమంది ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ రాయబోతున్నారు జనరల్ స్టడీస్. ఎగ్జామ్ రాశాక కొందరు ఇమీడియట్గా లో అయిపోతారు, అదే నేను తెలిసిన బిట్స్ తప్పు పెట్టాను అని చెప్పి. వాటి ఇంపాక్ట్ అనేది వాళ్ళు చివరి పేపర్ వరకు తీసుకెళ్తారు. అదే సో ఆ తప్పులు అనేవి మనము ఇంకా కొంచెం ఎక్స్ట్రా కాషియస్ అవుతాం, అంటే నెక్స్ట్ పేపర్ తీసుకుని. కానీ ఆ కాషియస్నెస్లో కొన్ని మళ్ళీ మిస్టేక్స్ జరుగుతాయి, ఎందుకంటే ప్రీవియస్గా మిస్టేక్స్ చేసాం కాబట్టి ఆ మిస్టేక్స్ అనేది మనకు అలానే హార్న్ చేస్తూ ఉంటాయి. కాబట్టి సో ఇలాంటి ఇష్యూస్ రావడద్దని చెప్పి మీరు ఏం అడ్వైస్ ఇవ్వగలుగుతారు స్టూడెంట్స్కి? చాలా మంచి క్వశ్చన్ సార్. మామూలుగా అందరూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ నువ్వు ఎలా ప్రిపేర్ అయినా ఏం చేసినా ఆ 3 అవర్స్లో నువ్వు ఎలా నీ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది, నీ ఎమోషన్స్ ఎంత కంట్రోల్ చేసుకుంటా అనేది డిసైడ్ అవుతుంది. సో మనం ప్రిపరేషను అందరూ ఒకే రకంగా కష్టపడేటోళ్ళు అందరూ 90% హార్డ్ వర్కర్లు అందరూ ఉంటారు సార్. కానీ హార్డ్ వర్కర్లు ఉన్నప్పటికీ జాబ్ వచ్చిన వాళ్ళకంటే జాబ్ రాని వాళ్ళు కూడా చాలామంది నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది జాబ్ వచ్చిన వాళ్ళకి. కానీ ఎక్కడ ఫెయిల్ అవుతుంటే ఆ ఎమోషన్స్ అనేది బ్యాలెన్స్ చేసుకోలేకపోతాం. ఎగ్జామ్ హాల్లోకి వచ్చేసరికి వాళ్ళు ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఈ జాబే నా లైఫ్ అనుకొని వస్తారు. అది ప్రెజర్ ఎక్కువ ఫీల్ అయిపోతుంది. తెలిసిన బిట్లు ఈజీగా తప్పు పెట్టేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు తెలవని బిట్టు తప్పు పెడితే ఏం ప్రాబ్లం ఉండదు సార్, ఏమనిపించదు. తెలవదు, తప్పు పోయింది. కానీ నువ్వు తెలిసిన బిట్టు కూడా తప్పు పెట్టి వచ్చినప్పుడు అది నిన్ను బాగా ఇబ్బంది పెడుతుంటుంది. ఎందుకంటే ఇది అందరూ పెడతారు తెలిసిన బిట్టు, నేను తప్పు పెట్టి వచ్చాను, నేను తెలిసిందే తప్పు పెట్టి వచ్చాను కాబట్టి మిగతా ఇంకా తప్పు పెడతానేమో అనేది మనల్ని ఇబ్బంది పెడతారు. సో కొన్నిసార్లు జరుగుతుంటుంది. ఇప్పుడు ఫస్ట్ పేపరు మనకు ఎగ్జామ్ హాల్లో వెళ్ళి సెట్ అయ్యి అటు ఇటు అయ్యి కొంచెం ఎన్విరాన్మెంట్కి మనం సెట్ అయ్యేలోపు 1-2 తప్పులు పెట్టవచ్చు. కానీ జరిగిపోయింది. దాన్ని మనం ఎలా తప్పు పెట్టామని తెలుసుకొని దాన్ని నెక్స్ట్ ఎగ్జామ్కి రిఫ్లెక్ట్ కాకుండా ఉండాలి. ఎందుకంటే అది ఇంకా మిగతా 3 పేపర్లు ఉన్నాయి, అది అలాగే క్యారీ అయితే ఈజీగా మనం ఒక 5 to 10 మార్క్స్ లూజ్ అయిపోతాం. ½ మార్క్ జాబ్ పోవడం. సో జరిగిపోయిన దాన్ని మనం ఒక నెక్స్ట్ ఎగ్జామ్కి రిఫ్లెక్ట్ కాకుండా చూసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. తెలంగాణ కరెంట్ అఫైర్స్ వీటి ఇంపార్టెన్స్ ఏంటి? స్పెసిఫిక్ నేషనల్ మనం చదువుతాము, రీజనల్ కరెంట్ అఫైర్స్, ఓన్లీ తెలంగాణ కరెంట్ అఫైర్స్ని వీటి ఇంపార్టెన్స్ ఏంటి? అంటే కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు స్టేట్లో మనకి గవర్నమెంట్ తీసుకునే కాదు, స్టేట్లో చాలా అంశాలు ఉంటాయి. స్టేట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ చాలా రిపోర్ట్స్ ఇస్తుంటుంది. ఆ రిపోర్ట్స్ని ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఈ మధ్య మన దగ్గర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ స్టేట్లో చాలా సైట్స్ని కనుగొంటుంది హిస్టారికల్గా, అవి కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా కొన్ని అవార్డ్స్ కూడా ఇచ్చారు. కొత్తగా వచ్చిన గవర్నమెంటు మినిస్టర్ శాఖలు ఎన్ని ఇచ్చారు, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు తీసుకునే ఇనిషియేషన్స్, 6 గ్యారంటీస్ యొక్క అసలు మెయిన్ ఎలిజిబిలిటీస్ ఏంటి అవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త గవర్నమెంట్ ఖచ్చితంగా లిమిటెడ్గా ఉన్నాయి, బట్ అవి మనం జస్ట్ స్కీమ్స్ ఒక్కటి చదువుకోకపోతే అయిపోతుంది. వాటి ఎలిజిబిలిటీస్ మిగతా గవర్నమెంట్కి సంబంధించి కొన్ని స్కీమ్స్ వీళ్ళు కూడా ఇచ్చారు. సో వాటిని కంపేర్ చేసుకుంటూ మనం చూసుకోవాలి. ఈ ప్రజెంట్లీ ఇప్పుడు మనం గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్కు మీరు ఆల్రెడీ సక్సెస్ వచ్చారు కాబట్టి, సో ఒక సక్సెస్ఫుల్ క్యాండిడేట్గా మీరు ఒక లైన్లో మా గ్రూప్ 2 స్టూడెంట్ కమ్యూనిటీకి ఒక అడ్వైస్ ఇవ్వాలంటే ఒక లైన్లో ఏం చెప్తారు? సమయం తక్కువగా ఉంది సార్, 4 months అనుకుంది. 4 పేపర్స్లో మనం ఫస్ట్ పేపర్ పక్కకు పెడితే 3 పేపర్స్ అనేవి క్రూషియల్. అందులో ఈ 3 పేపర్స్ని మామూలుగా ఇప్పుడున్న తక్కువ టైంలో మనం ఎక్కువ బుక్స్ అనేది చదవడం తప్పు. ఒక నా సజెషన్ ఏంటంటే ఒక సబ్జెక్ట్కి
ఒక గవర్నమెంట్ అకాడమీ తెలుగు అకాడమీ బుక్, ఒక మంచి ఫేమస్ ఒక ప్రైవేట్ ఆథర్ బుక్ పర్ఫెక్ట్గా మార్కెట్లో మంచిగా ఉండేది. ఒక సబ్జెక్టు 2 బుక్స్ ఎనఫ్. ఆ 2 బుక్సే 5 సార్లు 10 సార్లు చదవండి. చదివింది పర్ఫెక్ట్గా చదివితే చాలు. రివిజనే సార్, మెయిన్ రివిజన్. నీ సెల్ఫ్ నోట్స్ అనేది ఇప్పుడు ఇప్పుడున్న తక్కువ టైంలో మనం చదివేటప్పుడు మనం మనం బాగా చదివిన ఏరియాని కంటే మనం కన్ఫ్యూజ్ ఒక బుక్లో మనం చదివేటప్పుడు రివిజన్ కొట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా కొన్ని ఉంటాయి. అవి మన నోట్స్లో రాసుకోవాలి. అవి మనకు ఎగ్జామ్స్కి దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడైతే మన కొన్ని ఏరియాలు చదివేటప్పుడు అర్థం కావో అవి మన నోట్స్లో రిపీట్ చేయడం వల్ల వాటి మీద ఎక్కువ స్పెషల్ ఫోకస్ చేయాలి. అవి మనకు ఎగ్జామ్లో ఈజీ అవుతుంది. సెల్ఫ్ నోట్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్ ఒక 15 days ఉందన్నప్పుడు మళ్ళీ ఇంతలా బుక్ తీసుకొని మనం చదవలేము. ఇంతలా బుక్ తీసుకొని మళ్ళీ చదువుతున్నప్పుడు మళ్ళీ మనకు కొత్త కొత్త థాట్స్ వస్తుంటాయి. సో అది ఆ టైంలో మనది కరెక్ట్ కాదు. ఆ టైంకి వచ్చేసరికి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఒక 1 dayలోనే రివిజన్ అయ్యేలా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదండి మనతో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న నాగార్జున గారు మన స్టూడెంట్ కమ్యూనిటీకు ఆయన ముందు వచ్చి వాళ్ళకున్న క్వశ్చన్స్ అన్నిటినీ ఒక కరెక్ట్గా అంటే ఒక సజెషన్ ఇస్తూ ఒక స్టూడెంట్స్ రైట్ డైరెక్షన్ వెళ్ళేలాగా ఒక కరెక్ట్ అప్రోచబుల్ సజెషన్ని, గైడెన్స్ని షెడ్యూల్ ఇచ్చారు. ఓకే, తెలంగాణ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతి నెల ఒక దాదాపు ఒక 150 to 180 pages ఆఫ్ డాక్యుమెంట్ది నేను లెర్న్ విత్ ఫజల్ అనే యాప్లో నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను. తక్కువ ఛార్జ్ చేస్తూ ఎక్కువ మంది స్టూడెంట్స్కి యూజ్ అయ్యేలాగా 3 నెలలు అంటే 3 months టార్గెట్ చేస్తూ జూన్, జూలై, ఆగస్ట్ ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసి ఓకే వేరియస్ ఆస్పెక్ట్స్ అంటే ప్రతి ఒక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ ఎక్స్కవేషన్స్, కొన్ని సమ్మిట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, తెలంగాణ ర్యాంకింగ్స్, తెలంగాణ నుంచి అవార్డ్స్, రికగ్నిషన్స్, ఓకే పోయెట్స్, సాంగ్స్, ఇలాంటి ప్యాట్రియాటిక్ సాంగ్స్, సో పర్సన్స్ ఇన్ న్యూస్ కంటెంట్ అనేది బాగా ఎలాబరేటివ్గా నేను వీడియోస్ కూడా పెట్టాను. సో లెర్న్ విత్ ఫజల్ యాప్లో యూ కెన్ యాక్సెస్ దిస్ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ తెలంగాణ. ఓకే, ఇది ఎగ్జామ్ వచ్చే కొద్దీ అప్ టు డేట్ అనేది నేను రెగ్యులర్గా ఈ వీడియోస్ని నేను అప్డేట్ చేస్తాను. ప్లస్ ఎకానమీ గురించి నాగార్జున గారు చాలా బాగా చెప్పారు. అంటే లైక్ అన్ని పేపర్స్ ఒక సైడు, ఎకానమీ పేపర్ ఒక సైడు, ప్లస్ మెటీరియల్ కంటెంట్ వీరి గురించి కూడా చెప్పారు. ఎకానమీ లేటెస్ట్ అంటే 2024 బడ్జెట్ని తీసుకొని ఐ ఆల్రెడీ మేడ్ ఓకే క్లాసెస్. సో ఈ క్లాసెస్ అనేది ఈ బ్యాచ్ అనేది ఈ వచ్చే వారం స్టార్ట్ అవుతుంది మనకు. ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్. ఓకే, మీరు యాప్ ద్వారా ఈ క్లాసెస్ని యాక్సెస్ చేయవచ్చు. చాలామంది స్టూడెంట్స్ వచ్చి మేము ఆల్రెడీ మీ క్లాసెస్ విన్నాము, ఓకే మేము అప్డేట్ చేసుకోవాలా అని అడిగారు. నేను ఇచ్చే వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే రిపోర్ట్స్, ఇండెక్స్, ఓకే ప్లస్ ఈ గ్రోత్ రేట్స్, ప్లస్ ప్రజెంట్ ఉన్న సిఎస్ఓ ఎస్టిమేషన్స్, ఎన్ఎస్ఓ ఎస్టిమేషన్స్ ఇవన్నీ మారిపోతాయి. బడ్జెట్ మారిందంటే మ్యాక్సిమం అన్నీ మారుతాయి. ప్లస్ మనం గ్లోబల్ రిపోర్ట్స్ తీసుకోండి, ప్లస్ కొన్ని కొత్తగా కరెంట్ అఫైర్స్లో ఉన్న టర్మినాలజీస్ తీసుకొని చాప్టర్ వైజ్ వాటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి మ్యాక్సిమం చాప్టర్స్ అన్నీ అప్డేట్ అయిపోతాయి. సెక్షన్ 1, సెక్షన్ 3ని ఒక బ్యాచ్ లాగా పెట్టాను. సెక్షన్ 2 తెలంగాణని మరొక బ్యాచ్ లాగా పెట్టాను. సెక్షన్ 1 and 3లో ఆల్రెడీ డెమోగ్రఫీ, పబ్లిక్ డెట్, రీసెంట్గా ఉన్న బడ్జెట్స్, 16th ఫైనాన్స్ కమిషన్ అంటే అన్ని అప్డేటెడ్ ఉన్న వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో స్టూడెంట్స్ క్యాన్ ఇమీడియట్లీ జాయిన్, లేట్ అవ్వకుండా వీళ్ళు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యాక కంటిన్యూస్గా వీడియోస్ని, క్లాస్ నోట్స్ని మీరు అప్లోడ్ చేసుకోండి. లాట్ ఆఫ్ కంటెంట్, ఓకే కరెంట్ అఫైర్స్, రీసెంట్ డేటాతో పిఐబి కంటెంట్, రీసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన కంటెంట్ లేదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలీజ్ చేసిన కంటెంట్, వీటన్నిటిని మీరు అప్డేట్ చేసుకోవాలి. ప్లస్ ఫస్ట్ సెక్షన్, థర్డ్ సెక్షన్ అయిపోయాక ఐ విల్ స్టార్ట్ తెలంగాణ ఎకానమీ. ప్లస్ ఒక స్టూడెంట్స్ యూజ్ అయ్యేలాగా ఫస్ట్ 100 మెంబర్స్ని కూడా ఐఎమ్ గివింగ్ యూ సమ్ సార్ట్ ఆఫ్ బెనిఫిట్. అంటే తక్కువ ప్రైజెస్కే ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా, ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యేలాగా అప్డేటెడ్ కంటెంట్తో ఒక బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీక్ ఆ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాను. స్టూడెంట్స్ క్యాన్ ఎన్రోల్ అండ్ క్యాన్ టేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దోస్ వీడియోస్. సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ అయినా, తెలంగాణకు సంబంధించిన కంటెంట్ ఏదైనా ఉన్నా మీరు యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీ పేపర్ 3ని కంప్లీట్గా ఓకే ఒక 2 batchesలో మీరు టార్గెట్ చేసుకోవచ్చు.
ఓకే, సో థ్యాంక్ యూ నాగార్జున గారు ఫర్ జాయినింగ్, మీ టైం ఇచ్చినందుకు. ప్లస్ మా స్టూడెంట్స్ కమ్యూనిటీని మీరు బాగా సజెస్ట్ చేశారు. ప్రతి పాయింట్ని మీరు అంటే ప్రతి పాయింట్ని ఫోకస్ చేస్తూ ఈ విధంగా ఆ మెంటల్ స్ట్రెస్ని మీరు ట్యాకిల్ చేయాలి, ఈ విధంగా రివిజన్ చేసుకోవాలి అని చెప్పి ప్రతిదీ మీరు అడిగిన క్వశ్చన్స్ని కరెక్ట్గా కొంచెం బాగా పేషెన్స్గా మాకు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం. మీ రోల్ కూడా చాలా ఉంటుంది ఈ ఎగ్జామ్లో. ఎకానమీకి సంబంధించి మీరు కూడా ఇంకా కొత్తగా స్టూడెంట్స్కి ఇంకా ఈజీగా ఉండేవేలో ఇంకా కొంచెం మంచి ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళకు ఇంకా మంచి సర్వీస్, మంచి ఈజీ వేలో సబ్జెక్టు వెళ్ళేలాగా అందించాలని. ఎందుకంటే ఎగ్జామ్లో ఇందాక మనం అనుకున్నట్టు ఎకానమీ కీ. ఎకానమీలో ఎవరికైతే హైయెస్ట్ స్కోర్ వస్తారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కూడా. సో మీ సర్వీసెస్ అనేది చాలా ఖచ్చితంగా కీ రోల్ పాటిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నాగార్జున. థ్యాంక్ యూ.